సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతే. పాతాళ లోకమునందు కాని, భూలోకమునందు కాని, మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు. Wherever you see, be it on earth, in heaven or in the other world, you have these 5 elements and nothing else exists. కనుక దేనిని ఆశించినప్పటికీ, దేనిని విసర్జించినప్పటికీ, దేనితో సంయోగం కలిగినప్పటికీ, దేనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు. Whatever you desire, whatever you get, whatever you aspire for, whatever you lose, whatever is the separation, all these things are nothing but changes and manifestations of 5 elements. ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి. These 5 elements are impermanent. నిరంతరము మార్పు చెందేటువంటివి. Continuously they will be undergoing change. నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది. The flower which has blossomed today gets dried up tomorrow. రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది. The one which is dried up, the flower which is dried up tomorrow, that a day later it gets rotten. నేడు వండిన అన్నము రేపటికి పాచిపోతుంది. Food which is cooked today, it becomes stale tomorrow. పాచిపోయిన అన్నం పక్వానికి రాదు. The food which has become stale, again it will not get back its original state. తదుపరి అది విషముగా మారిపోతుంది. The same food becomes poison in the next stage. నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది. This form which is all beautiful today becomes ugly after a few years. నేడు చంద్రుని యందు ఉన్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు. The atom in the moon, it may get down to earth. నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినం చంద్రమండలాన్ని చేరవచ్చు. The atom which is prevailing in the earth today, it may go to moon tomorrow. ప్రతి 7 సంవత్సరములు కూడాను మానవుని దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి. Once in 7 years, all the atoms which constitute the human body undergo a total change. ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు. It is not proper duty on the part of the man to think that these elements in this body and these sense organs which are full of these atoms which undergo a change, to think that they are steady and they will be permanent, this is rather foolish. ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి. Only the external senses will be hankering after them. వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత. Bhagavad-gita has also proved that this particular phenomenon consists of 24 principles. ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు. Balaraju has also said that along with Atma, this becomes 25 principles. వీటిని మనం సులభంగా అర్థం చేసుకున్న వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ చేర్చి 24గా తయారవుతుంది. To understand these things clearly, these 10 sense organs and 5 elements and 5 seeds, intelligence, mind and ahankara, egoism, బుద్ధి, intelligence, all this will make 24.
ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25గా రూపొందుతుంది. Along with Atma, it becomes 25. ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువును లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారైనటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. This chapter is called Sankhya Yoga because this helps us to understand these 24 principles which reflect in a way ignorance. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. Sound, touch, sight and Shabda, Sparsha, Rasa, taste and smell. These are the 5 elements. ఇంకా కర్మేంద్రియమైనటువంటివి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం. The 5 karmendriyas are eye, ear, tongue, skin and nose. కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు. There may be an eye, but you may not have sight. కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము. Eye is karmendriya and the sight is gnanendriya. నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు. You may have mouth, but you may not be able to speak. నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం. Mouth is karmendriya, speech is gnanendriya. అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు. A number of people will have ears, but they may not be able to hear. కనుక నీ కర్మేంద్రియములతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు. Therefore, there is an inexplicable relationship between karmendriyas and gnanendriyas. కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10. Karmendriyas, motor organs, they are 5. And along with this, the inner ones and the subtle ones which are associated with sense organs, they are 5. ఇంకా కోశములు 5. Sheaths are 5. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ. Annamaya relating to the body, Pranamaya relating to the life breath, Manomaya mind, and Vijnanamaya intelligence, and Anandamaya bliss sheath. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి పంచభూతములు, పంచప్రాణములు. Panchapranas are Prana, Pana, Vyana, Udana, Samana. ఇవి అన్ని చేర్చి 20 అవుతుంది. All these put together will be 20. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది. Mind, intelligence, heart, intelligence and ahankara, egoism. ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావముతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించటం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది. All these 24 are influenced by ignorance, and as these are counted in this particular chapter associated with the number, therefore they are called Sankhya Yoga. కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది? With the help of and through these sense organs which undergo a change, how can we arrive at and attain a bliss which is not influenced by these things? మనము అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి. All the joys we experience are likely to just get us sorrow only. కనుక ఇవి శాశ్వతమైనటువంటివి కావు. These are not permanent things. ఇవి వచ్చి పోయేటువంటివి. These are things which are likely to come and then they go. కనుక వీటిని మాత్రం నీవు విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు. Krishna has taught, don't believe these sense organs and go the wrong way with that belief. ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకొని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు. However much educated a person be, whatever position he may hold, whatever office he may hold, however rich he may be, unless he has control of senses, he will not be having peace of mind. కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది. Therefore, one can obtain peace of mind only by controlling the sense organs.
ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. Krishna has taught in a number of ways in this particular chapter Sankhya Yoga the method of controlling the sense organs. ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం, How to control the senses. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు. It is generally thought that controlling senses is rather difficult. ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు. Krishna has used the word anaryustam. అనార్యజుష్టం Anaryustam. అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు. It means that there are two types of persons, Aryans and Anaryans. సన్మార్గమును, Following the right path, పవిత్రతను, sacredness, ప్రకాశమును effulgence, ఆశ్రయించి taking refuge in these, ఆచరించి practicing them. అనుభవించేటువంటి వారు ఆర్యులు అని. People who experience and enjoy these things, they are Aryans. ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో, Then people full of unsacred, అశుద్ధమైనటువంటి హృదయాలతో, impure hearts, వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి people who are under the spell of ignorance, అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని. people who live an unrighteous life, they are Anaryans. సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము. Bad behavior is opposite of good behavior. పవిత్రతకు విరుద్ధము అపవిత్రము. Unsacredness is the opposite of sacredness. ప్రకాశమునకు విరుద్ధము అంధకారము. Darkness is the opposite of effulgence, light. వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చింది. These are described as gods and demons. పవిత్రతతో కూడి Associated with sacredness, సద్గుణములతో ఉండి living with good qualities, ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు, people who enter into qualities of effulgence and principles, వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది. it has concluded that these are Aryans. అర్జున, ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను. Arjuna, I thought till now that you are an Arya, నీవు దుర్మార్గమనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు. that you are entering in the wrong and a bad path. అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు. You are following an unsacred path. అంధకారంలో మునిగి ఉంటున్నావు. You are getting drowned in darkness. నీవు అనాథుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు. You are proving to yourself that you are an Arya. ఇలాంటి వారిని ఆర్యుడని చెప్పుకోవటం కూడాను సిగ్గుల చేసి ఉన్నాడు. It would be wrong and shameful to call such people as Aryans. కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురుకొల్పాడు. Krishna gave all sorts of encouragement to make Arjuna an Aryan. ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము. The primary cause for your ignorance is your attachment. ఈ మోహమునకు పునాది అజ్ఞానము. For attachment, the basis is ignorance. ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు. If you want to control your grief, sorrow and attachment, then you should resort to control of senses. ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి. You have to clearly understand the nature of sense organs. జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి. In the journey of life, these sense organs are like horses which can take you to the goal. ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథములకు కానీ రథమునందు ఉన్నటువంటి వారికి కానీ క్షేమం చేకూరుతుంది. Only when you have control over these horses, the chariot or the person who is riding it would be safe. ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కానీ రథములకు కానీ ప్రమాదం సంభవించవచ్చు.
If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief. కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్షేమంగా చేరవలనన్నా ఈ గుర్రమును మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి. Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses. ఈ యొక్క ఇంద్రియములకు మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు. Krishna has given a new name for these sense organs by the matraha. మాత్ర అనగంటే ఏమిటి? యామాయ ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని. Matra means the one which measures. ఇక్కడ ఇంద్రియములకు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం మనం నిరూపించగలము? How can we prove that these sense organs have the capacity to measure? నాలుక ఉంటుంది. Take the tongue. ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి? What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter? ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక. It is a tongue which measures and which determines the taste of a particular item as sweet or bitter. మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది. While describing a person's face, he is quite all right, but his nose is longish. ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు. What is it that measures the length of the nose? It is the eyes. ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము. ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయం చేసేటువంటిది చెవి. It is the ear which determines about the music, whether it is melodious or అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు. In this fashion, all these sense organs measure different items and declare their taste. అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి. There is one more meaning for this word matra. ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి. There is one measurement. పరిమితి, Limit. There is one limit. ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు. Then we can just decide how this limit can be applied to the sense organs. ముక్కునిచ్చాడు భగవంతుడు. God has given nose. శ్వాసము ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు. For inhaling and exhaling, for breathing and also for smelling, this nose has been given. ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యం గావించి సక్రముగా దీన్ని వినియోగించుకోమని ఇచ్చాడు. Use this particular nose properly for the things which are specified and feel happy, be happy with it. ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసాహించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం. If we use this nose properly, then we will have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such. ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది. Conducting ourselves in the proper way and obeying the command of the Lord, by doing these two things, we get good results. అట్లు కాకుండా ముక్కునిచ్చేటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం. Such being the case, instead of using the nose for breathing and for smelling good things, if we use the nose for snuffing, then it would be తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం. By using it for taking snuff
would have misused the note which has been given by God, and not merely that, would have disobeyed the command of the God. The Lord. నాలుకనిచ్చాడు. Tongue has been given to us. నాయన నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు. Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts. మధురమైనటువంటి మాటలతో వారిని ఆనంద పెట్టాలి. Should give them joy by speaking sweet. హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క నాలుక ద్వారా ప్రవేశపెట్టకూడదు. You should not use words which hurt the feelings of others by the tongue. అంతేకాకుండా సాత్విక ఆహారమును, పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు. Not merely that, use the tongue to take sattvic and healthy food. దేహములకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్, ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు. Take food which is full of vitamins, which can give you the strength for the body. అంతేకాని ఈ నాలుకతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రావటము, మద్యపానము సేవించటము, మాంసమును భక్షించటము, ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం. On the other hand, if we use the tongue for smoking cigarettes and for drinking alcohol and for taking mutton and such other things, we would have misused and disobeyed the command of the Lord. ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు. Whatever tasks have been assigned to the various sense organs by God, if you use for that particular purpose alone, then there will be fulfillment of the organ for which they have been given. ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గము చేత సుఖ దుఃఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి. These sense organs, when they come in contact with the objects of senses, then they get heat and cold, they get joy and grief. కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది. By merely having sense organs, you don't get either joy or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief. నీవు ఇక్కడ ఉన్నావు. You are here in the house. నీ చెవు ఇక్కడే ఉంటుండాలి. ఇంద్రియం. Your ear also is here with you. ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి. Something has happened in your village. మంచి కాని చెడ్డ కాని, be it good or bad, అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది. There is something which has happened there and your ear is here. కానీ నీకు సుఖం కాని లేక దుఃఖం కాని, ఆనందం కాని లేక విచారం కాని రెండూ లేవు. Happiness or grief, joy or sorrow, you don't get from this. అది ఏదైనా ఒక ఫోన్ ఏగిన వచ్చి, అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా కుంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు. If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing then you get joy, if it is a bad thing you get grief. ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతా ఉంది. Only when the sense object is associated with the sense organ, that leads to joy or grief. కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువంటి ఇంద్రియములకు దానికి ఏమాత్రం చేర్చుకోకుండా చూసుకోవాలి. There may be sense objects, but you have to take care to see that sense organs do not come in touch with sense objects. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. These are all impermanent things. ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు. These are really not permanent ones. ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి. By taking small things though, our life becomes impure. ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి. There are a number of living beings in the world. ఇక్కడ కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి. These living beings become victims of one or two of these sense organs. కురంగ, మాతంగ, పతంగ, మీన బృంగముల వలె అన్నాడు. కురంగ, మాతంగ, పితంగ అనగా కురంగం అనగా జింక. Kurangavu means deer. ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట. This is controlled and is a victim of the sound.
శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది. It is bound by this sound. మాతంగ ఏనుగు, Matanga, elephant. ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది. This is controlled and bound by touch. ఈ విధంగా కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో, In this way, a number of animals, different animals, are bound by different. పతంగము అని, పతంగం అనగా మిడత. Patanga is the next one. అది లైట్ ను చూసిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది. The moment it happens to see light, it would like to get itself burnt and join by joining it. మీనము చేప. Next one is fish. చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తునికి అది బంధింపబడిపోతుంది. Fish is bound by its taste and tongue. తుమ్మెద, Bee, ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది. by the power of smell, it enters the flower and gets bound. కురంగ, మాతంగ, పతంగ, మీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి. All these five, they are bound by, each one of them is bound by one sense organ. కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు. But man is bound by five of them. శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు. Sound, touch, taste, and all these five types of organs he is controlled. కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు. Therefore he is becoming lower and meaner than all these five animals. దీనికి ఒక చిన్న కథ. There is a small story to illustrate this. ఒకానొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు. Once upon a time, Dakshinamurti undertook a tour of the country. ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు. In this tour, he considered each one of the elements and each one of the objects as his guru. దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు. Some people say Dakshinamurti had 34 teachers. Some people say that he had 64 teachers. ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా, ఆనందంగా తిలకిస్తున్నాడు. Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean. ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో. One wave brought and threw a dust on the shore. తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది. And the moment this dust fell into the ocean, waves came one after another and threw this dust out of this ocean. దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము, ఎందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు. Dakshinamurti thought for a while, ocean such vast and such deep as it is, why should it throw away small little dust? Could it not absorb and take it? తదుపరి ధ్యాన నిష్ఠుయ్యాడు. Then he went into meditation. చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు. In that meditative mood, he understood. ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగా చెత్త 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 దండిగా వచ్చి కట్టగలిపటికి సముద్రం రూపును మరిపింపు చేస్తుంది. If such small dust is allowed by the ocean and it may accumulate, a day after day dust may accumulate and it may సముద్రాన్ని కప్పివేస్తుంది. It may cover the entire ocean itself and change its form. కనుకనే మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేక ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు. He considered and he thought that ocean has been thinking that he should not allow dust to accumulate like that. In the beginning itself, he should take steps to see that it is thrown out so that it would be safe. ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను
మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు. Right from the beginning, if we take care to see that bad thoughts and bad ideas do not come into us, even in small measure. ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలల మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి. Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out. ఏదో ఇది చిన్న విషయం కదా అని మనము దానికి ప్రవేశమిస్తే క్రమక్రమేణా అది పెద్దదిగా మారిపోతుంది. If you think that it is a small thing and it could be excused, and if you give room for it in the heart, it starts growing in the heart. కనుకనే ఇంద్రియం యొక్క పనులను చక్కగా గుర్తించి ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు. Therefore, if we understand the functioning of these sense organs, and if we understand how we have to use these sense organs, then we'll be able to just get the benefit out of it, and we would be... ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు. A person who is bound by all the five sense organs, how the... వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు. He would not be able to have joy and peace of mind at all. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి. There is a small story to illustrate this. ఒక మహారాజు ఉండేటువంటి వాడు. There was a great king. ఆ మహారాజుకు 5 మంది భార్యలు. He had 5 wives. ఈ 5 మంది భార్యలు కూడా ఎవ్వరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు. All these 5 were such that they were not prepared to listen to Maharaja. ఈ మహారాజు రాజులకు మహారాజే కానీ చాలా బాధలతో కూలిపోతున్నాడు. He may be king only for people, but he was suffering agony inland. తలపైన కిరీటము తలలోపల విచారము. He had a crown on his head, but inside his head full of worries. ఈ విధంగా వీరికి వశము కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వశులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు. As I have become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular man. ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటాది. ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు. To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it. ఈ సమావేశానికి పుర ప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు. He held a meeting and invited all the citizens of that particular country. ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు. There were 2 pandals, one on one side, the other on the other side. ఒక పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాళ్లు ప్రత్యేకంగా పెట్టాడు. After that he announced that there are 2 pandals. One pandal is meant for people who have controlled their wives, and the other pandal is meant for people who are controlled by the wives. వచ్చారు, అందరూ వచ్చారు. భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. Citizens started pouring in, and they went into that particular pandal where they are slaves of wives. చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు. He observed this phenomenon and he got a little courage and told to himself that he is not the only one. There are quite a few people like him who are... సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశం చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు. Just before the commencement of the meeting, one person tickled in and he just went into that pandal where it is meant for people who have controlled their wives. చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని. King was overjoyed, thinking that at least there is one who has control. అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు. He went to him, addressed him. He was so happy. He said that you are one who has controlled the wife. ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు. What is the path and way taken to exercise control your wife? He questioned him. చెప్పాడు, మహారాజా నేను భార్యకు వశమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు. He said, no, I am controlled by her and I have not controlled her.
అయితే మరి ఈ పెండాలను ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు. Then king asked, why did you come into this pandal? మా భార్య చెప్పింది. My wife commanded me to go to this particular pandal, and therefore I have obeyed and come here. పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు. My wife నువ్వు ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు. My wife commanded that I should not join and go into the pandal where all the people go. I should be separate and I should go to a separate pandal. Therefore I obeyed her. అట్లా ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు. Maharaja told very firmly, no, you cannot be in this pandal. You go and just be in the other pandal only. అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా, మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటను నేను తప్పుతున్నాను. This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other అప్పుడు pandal. ఈ మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని. అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు. ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడు బాధలకు తప్పినవి కావు. That king then thought that there are no people who are not slaves for their wives, and that particular king is the mind. అది ఇతని తృప్తి చేయడానికి ఎవరి తరమూ కాదు. It is not possible to satisfy them. కన్ను కోరుతుంది, నేను అందమైనటువంటి దీన్నంతా చూడాలి, నేను అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచం యొక్క సౌందర్యాన్ని నేను పరికించాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది. I command and demand that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world. నాలుక కోరుతుంది, నాకు రుచికరమైనటువంటి పదార్థములంతా తెచ్చిపెట్టు అని ఒకే పీడిస్తుంది. The tongue demands that all the tasty foods should be supplied to it. మధుమధురమైనటువంటి గానము నేను ఆలకించాలని చెవులు కోరుతాయి. Ears command that I would like to listen to all melodious and sweet songs. సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది. Nose wants to smell all nice things. కనుక వీటన్నిటినీ తృప్తిపరచడం అనేటువంటిది ఎవరి తరమవుతుంది? ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొక వైపును పోవాలంటుంది. For whom is it possible to satisfy all these things at a దీంట్లో time? ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డుకు లేదు. There is no coordination and cooperation between them. కనుక ఈ ఇంద్రియములు ఇష్టమొచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి. If we yield to these sense organs, they are going to give us a lot of trouble. మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు. In the very first place, we'll have to find out a method and a manner of controlling these sense organs. నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు. You should have them under absolute control of yourself. కచ్చిత్ ధీరః, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు. He alone is Dhira and a courageous fellow. కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి. Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey. మనసును ఆధారముగా కొన్న మానవుడు A person who bases his life on the mind, పశువు కంచెలు హీనమై పతనమగును. he would come to ruin worse than an animal. బుద్ధిని ఆధారముగా కొన్న బుధజనుడు, The intelligent one and the pandit who makes his life on intelligence, ఆ యొక్క బుద్ధిని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు మహాపురుషోత్తముడుగా మారిపోతాడట. and he would become a Purushottama. కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది. Then we will have to just base all our life on intelligence. Intelligence means discriminating power. ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంత్యం వరకు కూడాను ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
If you base your life on intelligence, it will be able to take you right up to the goal. మనసును ఆధారంగా తీసుకుంటే ఏ క్షణములో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు. If you base your life on mind, which moment, what changes will come about, it is difficult to say. ఇది రాతి తెప్పని ఎక్కి నీరును దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. It is something like crossing a ocean or crossing a river ఇది ఎక్కడ ముంచుతుందో ఎక్కడ మునిగిపోతుందో. in a stone boat. You do not know when it gets drowned and when you also get drowned in it. హజరత్ మహమ్మద్ ఉండేటువంటి వాడు. There was one Hazrat Muhammad. ఇతను చాలా మహా సద్గుణవంతుడు, మహాజ్ఞాని. He is an extremely virtuous person and a wise man. ఇతను పూర్ణంగా ఇండియాను నిగ్రహించుకున్నటువంటి వాడు. He had completely controlled his senses. ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది. His end came. అతని యొక్క శిష్య ప్రశిష్యులందరూ కూడాను గుమిగూడినారు. All the disciples and their disciples assembled there. ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడాను గొంతును చుట్టినాయి. He was suffering from intense pain in the throat. కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజరత్ మహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు. He made heroic efforts to escape himself from that pain. కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అది బయటికి రావటం లేదు. He was trying frantically to tell something that he could not do it. శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదం బయటికి రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు. The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was. అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి. Hazrat went into a meditative mood and with the grace of God he was మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది. He was able to speak. అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి అని అన్నారు. All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ. Children, I was followed by illusion. అది చెప్పిందట, మహమ్మద్ లోకములో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట. Illusion told Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me. అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా 2-3 శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు. Muhammad replied, illusion, well, don't declare that I have already conquered you. Still a little life is left. A few breathings are left. I don't know. 2 సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. Even 2 seconds or less, కడపటి శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు. Until the last breath comes, it is difficult to believe illusion. కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది. Till now, I have been able to conquer Maya illusion, but in the last minute, I do not know whether I will be able to. అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు. In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah. కనుక మనము కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి. Till the last, therefore, we should not yield to these sense organs. ఈ సాంఖ్య యోగం లోపల ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమునే అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. Krishna has taught in this Sankhya Yoga at length how to control senses. ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటువా, తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది. If you can control senses, then Bhakti Yoga, Karma Yoga, other yogas, you will be able to just do it easily. ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి. Until you learn swimming, you need swimming aids.
ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు. Once you learn swimming, there is no need for anyone else. ఇంద్రియ నిగ్రహం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి. Until you have control of senses, there is need for this particular. ఇంద్రియ నిగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు. Once you have complete control over the senses, whichever field you enter. ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది. In the beginning, you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విశాలమైన గ్రౌండ్ లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. If you want to learn driving a car, you have to go into a open field and then practice. పూర్తి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఏ చిన్న సందుగొందల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు. After you have mastered driving, then you can go into any street, you will be able to just. అయితే నీవు నేర్చుకోవటమే సందుగొందల్లో నేర్చుకుంటే ఇంకా ఎన్ని విధములైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు. Once you have understood the broadness of the wisdom, whatever field you enter, there is no worry, no problem. కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయము ఆత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకొని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు. Therefore, he has just said, first you will have to develop this spirit of inquiry and find out things which are Atma and Anatma, and after developing this discriminating power, then you can enter into any field. చలించేటువంటి యొక్క ఇంద్రియములు మనకు స్థిరమైనటువంటి ఆనందాన్ని అందించవు. The wavering sense organs can never give you permanent joy. మార్పు చెందేటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించవు. Changing objects cannot give you permanent joy. కనుక చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి. Moving and wavering things will give you only transient joy. నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి. Impermanent things can give you impermanent joy alone. కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు. Attain and enjoy true and permanent joy and permanent Atma Tattva. ఇది ఆత్మజ్ఞానం. This is knowledge of Atma. ఈ ఆత్మజ్ఞానమే లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు. If you do not have knowledge of Atma, whatever other education, other knowledge you have, it is absolutely useless. ఈ చదువులన్నీ కూడా కేవలం పొట్టకూటి చదువులని బోధించాడు. All these educations are education to eke out a livelihood. ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్యానాం అన్నాడు. Knowledge of Atma alone is true education. This is what has declared. ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. You will be able to just enjoy unity. అద్వైత దర్శనం జ్ఞానం ఏకత్వంగా ఉంటున్నప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు. Once you identify yourself with everything, there is no question. ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావన కనిపించవచ్చు. Only when there are two entities, there could be some kind of difference and clash between them. ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు. Once you experience that there is only one object, you don't waste time, and the question of discrimination then does not arise. అంతా ఒక్కటి. All is one. సర్వం విష్ణుమయం జగత్. The entire world is full of ఈ సత్యాన్ని నీవు గుర్తించాలనంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు. If you want to really understand this particular truth, then you should control minds which are wavering and which are unsteady. ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి. Sense organs are very dangerous. ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి. They are something like horses which run very fast. ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనములను కూడా భ్రష్టును భావిస్తుంది. If you don't have reins in full control, then it is likely that the chariot and all కనుకనే దేహమునే రథంగా భావించుకొని treat body as chariot, ఇంద్రియములనే గుర్రముగా పెట్టి sense organs as horse, మనసునే పగ్గములుగా తీసుకొని mind as reins, బుద్ధిని సారథిగా పెట్టుకొని intelligence as the జీవుడు ఇందులో ప్రయాణం అయిపోవాలి. and the jiva as the resident of this world earth, he has to travel. ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. These horses, sense organs, will have to be controlled with the help of reins of the mind. ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు. Mind does not have a specific form. కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు. It is difficult to say where it leads us, and దీనికి ఆకారమే లేదు. It doesn't have form at all. ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు
కొంతవరకు మనము జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది. When we base our life on this particular formless mind, we should be very careful. కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి. Therefore, every man in the very first place has to make every effort to మన control మాటను, mind. మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి. Our food, our smell, our sight, our listening, our touch, all these things will have to be అనేక kept under పర్యాలను control. పిల్లలకు చెప్తుంటుంటాను, దృష్టి దోషం రాకుండా చూసుకోమని. A number of times Swami would be telling that you should not, ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచిస్తావు. only when you see a particular thing, you think of it. దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది. Once you think of it, you develop attachment. ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు. If you hear about a particular thing, then you think about it. దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు. After thinking about it, you would like to possess it. ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురుకొల్పుతావు. Once you talk about a particular thing, then you think of its form. కనుక ప్రతి ఒక్కటి ఎందుకును దోషమనేటువంటిదా దోషరహితమైనటువంటిదా అని విచారణ చేయాలి. Therefore, whatever be the object, first thing that you have to see is, does it have defects? Or నీవు నిజంగా దైవత్వాన్ని పొందవలనంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు. if you want to really reach God, you should be free from a defective vision, defective speech, defective touch, defective smell, defective. కనుక మాటను మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి. Therefore, first of all, you should control your talk. కారణం ఏంటంటే నాలుకకు 2 పవర్స్ ఉన్నాయి. The reason is, tongue has 2 functions. కన్ను చూసేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూసే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుక వర్త కాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, 2 ఉంటున్నాయి. మొట్టమొదటి దాన్ని జిహ్వే రసజ్ఞే మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేథా మధురాక్షరాన్ని గోవింద దామోదర మాధవేతి. రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, నీవు జాగ్రత్తగా మేలువు, నీకు తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యము ఎందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు. Jayadeva has just said, I have only one power, power of vision. Ear has power of hearing. Nose has power of smell. But the tongue has 2 functions to perform. It can speak and it can taste. ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు. We don't have any right to think about others' good and bad. నీ మంచి చెడ్డలను విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో. You think of good and bad in you, develop good and destroy bad. ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా మనకు లేదు. You don't have any right to criticize others. ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనటువంటి విమర్శించుకోలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది. If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others? కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో. Therefore, first get fulfillment in your own life. అప్పుడే నీవు ఇతరులు కూడా తరింపజేయడానికి అర్హుడవుతావు. Only after you save yourself, you can become an instrument to save others. కనుకని ఎవ్వరి ఎందుకుడను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి. Therefore, we should not use bad words against any person and bad look at any person. ఏదైనా మంచి మాటలు యందు, భగవత్ చింతన యందు, గానములు యందు, పాటలు యందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో. We will have to use all the time in good things, good music and good listening, good talk, etc. కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణా వశందుంచుకున్నటకు సాధన. In order to exercise certain amount of ఈ control, అభ్యాస వైరాగ్యంలో దీనికి కూడా అత్యవసరం. practice and detachment are essential for having control over the senses. ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి. If you feel and understand that for all things which are impermanent, then you will develop detachment. ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది. We will be able to have self control only after we resort to practice and also detachment. మనము ఆర్యులము కానీ అనార్యులము కాదు. We are all Aryans and not Anarians. సన్మార్గంలో మనం ప్రవేశించాలి. We should enter into good and cultured path. పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop sacredness. ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి. We should resort to effulgence. కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి
ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం. Only if you have light, the light of wisdom, you'll be able to just take to and desire to good వారే ways. దేవతలు, వారే దేవతలు. Those are gods. వీటికి విరుద్ధమైనటువంటి వారే రాక్షసులు. Things and people opposite to this are demons. దుర్మార్గములకు కానీ, అపవిత్రతకు కానీ, అంధకారమును కానీ మనం ఆశించరాదు. Badness, darkness and wrong things you should never aspire for. కనుక మీరు రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు. Therefore it is said, demons seek darkness. ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపే సమయం లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముల పాదం పైన పడ్డాడు. Vibhishana came and fell on the feet of Rama. సుగ్రీవుడు చెప్పాడు, స్వామి, రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నని ద్వేషం చేసుకుని మీ పాదముల పైన పడినంత మాత్రాన మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు. Sugriva warned Rama, this particular person is the brother of Ravana, he is a demon, he would always love to have darkness. Just because he has just quarreled with his brother and come here, should not believe him. అన్నను ద్వేషం చేసుకునేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమేను అన్నాడు. It is rather dangerous to believe a brother who becomes an enemy of his elder brother and comes. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ, నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? ఈ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు. Rama threw a sweet smile at Sugriva and told Sugriva, have you not become an enemy of your brother? First think of your own defense. ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒకవరైనా. స్వామి, నేను నీవాడని పాదముల పైన పడ్డాడు. వాడు నావాడి. ఏవాడైనా సరే వాడు నావాడి. వాడికి నేను అభయమిస్తాను. వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు. Rama declared that I would give protection to any person who says and falls at my feet and surrenders himself and says that I am yours. I do not care who it is. తర్వాత అంగదుడు కూడా ప్రశ్నించాడు. Then Angada also questioned Rama. స్వామి, అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పావు. కానీ రేపటిదేమో రావణుడే వచ్చి, స్వామి నేను నీవాడు అంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు. Swami, you have given protection to him and you have assured him that you would be making him the king of Lanka. But suppose Ravana himself comes and surrenders to you, and what kingdom will you give him? రావణుడికి అంత మంచి బుద్ధి కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకొని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు. And if Rama gets such good ideas and he surrenders, then I will ask and defeat Bharata and make Ravana king of Ayodhya itself. నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు. I never ask anyone. అడుక్కోవడం నా స్వభావం కాదు. Asking is not my కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను. If Ravana himself were to get such good thoughts, then I am prepared to ask Bharata himself and get king of. కనుక దైవత్వములు ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు. Because the avatars have filled themselves with such sacred thoughts and such broad ideas, they have been able to set examples for the world. కనుక ఇవన్నిటికీ కారణం ఏంటి? ఇంద్రియ నిగ్రహమే. What is the primary thing for all this? It is control of sense organs. దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు. All the sense organs are. ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యమైనా చేయడానికి సమర్థుడే అవుతాడు. Whoever controls, వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో. There is nothing which a person who controls sense organs cannot achieve in the world. ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు. He can even create. ఇంద్రియాలకు వశడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు. If any person becomes a slave of sense organs, he is ఆశకు దాసుడైన జగమంతటికి తన దాసుడే కదా. If he becomes a slave of desire, he is a slave of the entire world. ఆశ జయించి వారికి అనయమ్మును దాసులు లోకులెల్ల, ఆశనే జయించిన వాడికి లోకమంతా వానికి దాసులైపోతారు. If he can conquer desire, he will have conquered the entire world and everyone else. ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకమైపోతాడు. If a person becomes a slave of desire, he is a slave of the entire world. కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు, నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి. Therefore, you should not become a slave of sense organs.
sense organs should become your అప్పుడే slave. నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు. Then only you will be able to become an instrument in my mission. అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో. Arjuna, arise. Try to understand the method of controlling your ఈ శోకంతో emotions. నీవు కుంగి పొంగి పోవద్దు. Do not get elated and do not get dejected by this particular grief. కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము. ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు. The primary reason for your grief is ignorance. Try to understand the Atma and Anatma, and then you will be able to just get control of sense organs.